మనం చేయవలసింది చేయకపోవడమే పాపం. మనం అనుకుంటాం నేను తప్పు చేశాను, చేయకూడదని చేశాను అంటావు. చేయవలసింది నువ్వు చేయనప్పుడే చేయకూడదు దాని గురించి ఆలోచిస్తావు, దాన్నే చేస్తావు. కాబట్టి ఇక్కడ దావీదు ఏం చేయాలి? ప్రార్థించాలి, దేవుని సన్నిధిలో అడగాలి. మరి అక్కడ యుద్ధం జరుగుతుంది, దాని గురించి ప్రార్థించేవాడే ఉండాలి. అలాంటి దావీదు పొద్దుగురే సమయంలో నిద్రపోయి దాని గురించి ప్రార్థన మీద భారం లేదు, ఆ యుద్ధం మీద భారం లేకుండా అలా లేజీగా ఉన్నాడు. కాబట్టి మనం చేయవలసింది ఎప్పుడైతే మనం చేయమో, దేవుని సన్నిధిలో ఎప్పుడైతే మనం ప్రార్థన చేయమో, మరి ఈ దినాన మనం లేచినప్పుడు దేవుని సన్నిధిలో మనం ప్రార్థించినప్పుడు, ప్రభువా మరి దినానికి కావాల్సిన కృప నాకు ఇవ్వు, నేను ఈ దినం నేను ఎలా గడపాలి, ఏ విధంగా నేను ఉండాలని మనం ప్రార్థిస్తే దేవుడు మనకి ఆ దినానికి కావాల్సిన శక్తిని మనకి ఇస్తాడు. మనం ప్రార్థించలేదనుకో మనం బలహీనం అయిపోతాము. బలహీనం అయినప్పుడు ఇలాంటి తప్పులే మనం చేయటానికి పూనుకుంటాము. సాధారణుడు మన చేత ఇలాంటివి చేపిస్తాడు. మనం ఎప్పుడైతే బలహీనులుగా మనం ఉంటామో వాడు పక్క నుండి వంట కదా గోరుకాడ నక్కలాగా వాడు కనిపెడుతున్నాడు అన్నట్లుగా వాడు అలానే ఉంటాడు, గోరుకాడ నక్కలాగే ఉంటాడు. ఎప్పుడైతే మనం ప్రార్థించమో, ఎప్పుడైతే మనం దేవునితో కనెక్షన్ పోతుందో, ఎప్పుడైతే దేవుని సన్నిధిలో మనం రామో, దేవుని మీద మనం కన్సర్న్ లేకుండా ఆయన యొక్క వాక్యం మీద మనం ఎప్పుడైతే మనం ఆలోచించమో, కన్సర్న్ లేకుండా మనం తిరిగినప్పుడు మనం బలహీనం అయిపోతాం. బలహీనం అయినప్పుడు వాడి చేతిలో మనం ఆట బొమ్మలాగా వాడు మనం ఆడిచ్చేస్తాడు. చివరికి మనకి నష్టం జరిగి మనం కోల్పోయిన తర్వాత అప్పుడు మనకు తెలుస్తుంది నేను ఎంత నష్టపోయాను అని. కాబట్టి ఇక్కడ మనం ఆయన నిత్యము ఆయన సన్నిధిలో మనం బలం పొందుకోవాలి. ఆయన సన్నిధిలో మనం అడగాలి, ప్రభువా ఈ దినానికి కావాల్సిన కృప నాకు ఇవ్వు. మనం బయటికి వెళ్ళినప్పుడు లోకంలో అనేకమైన ఆకర్షణలు మనకు ఉంటాయి. వాటిని అన్నిటినీ మనం తట్టుకోవాలి, వాటి నుంచి మనం ఓవర్కమ్ అవ్వాలి అంటే దేవుని కృప మనకు కావాలి. ఆయన యొక్క వాక్యం మనం చదివినప్పుడు, ఆయన ప్రార్థించినప్పుడు ఆయన ఇచ్చే ఆ శక్తి, ఆ బలము మనల్ని ఈ లోకంలో పడకుండా మనల్ని కాపాడుతుంది. కాబట్టి మనం బలహీనులుగా మనం ఉండవద్దు. మరి దేవుని సన్నిధిలో మనం నిత్యము ప్రార్థించేవారుగాను, మనం తప్పు చేసినప్పుడు ఆయన సన్నిధిలో మనం వేడుకునే వాళ్ళై మనం ఉండాలని చెప్పేసి మనకి ఈ వాక్యం తెలియజేస్తుంది. మరి దేవుడు